ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఇన్ జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. ఈ దినం మనం ఇజ్రాయేలు గారు తన కుమారులకు బోధించిన కొన్ని ఆత్మీయ సత్యముల గురించి ధ్యానించుకుందాం. అవేవనగా, షిమ్యోను లేవి అనువారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. ముందుగా బలాత్కారపు అనగా వారికి ఇష్టం లేకుండా బలవంతంగా వారి జీవితంలోకి వచ్చే కొన్ని చేదైన ఆ పరిస్థితుల్లో తన తండ్రి ఇస్తున్న ఖడ్గము వారి యొక్క ప్రతి పరిస్థితి నుండి యుద్ధం చేయడానికి ఆయుధంగా ఉపయోగించి వారిని విజయవంతంగా గెలిపిస్తుంది అని తన తండ్రి వారితో చెప్తా అన్నారు. అదే రీతిగా మనం నేటి దినములలో దేవుడు మనకి ఇస్తున్న ఖడ్గము వాక్యము. ఆ వాక్యం అనే ఖడ్గమును చేతబూని మనకు వస్తున్న ప్రతి శోధన, శ్రమ, మనల్ని పరీక్షించే ప్రతి ఒక్క పరిస్థితి కూడా వాక్యంను ఎత్తిపట్టి ఆ పరిస్థితిని మనం ఆజ్ఞాపిస్తూ ఉన్నామా? ఆ పరిస్థితికి లొంగిపోయి దేవునికి దూరం అవుతా ఉన్నామా? షిమ్యోను లేవి అనువారి జీవితంలో ఖడ్గములు ఏ విధంగా వారికి ఆయుధములయ్యాయో, నేటి దినంలో వాక్యం అనే ఖడ్గము మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా మనకి అనుగుణంగా మారుస్తుంది. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా, ఏ పరిస్థితి గుండా వెళ్తా ఉన్నామో తండ్రి, నీ వాక్యం అనే ఖడ్గంను చేత పట్టుకొని అనునిత్యము ప్రభా మేము నీకు లోబడి జీవించే కృపను అనుగ్రహించి మా ప్రతి పరిస్థితిని ఛేదించే వారంగా మమ్మల్ని బలపరచమని యేసు ఉన్నతమైన, పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.